సో హలో అందరికీ. ఈరోజు మనం రీటైల్ ఇన్వెస్టర్స్కి అందరికంటే ఉన్న చెడ్డ అలవాటు గురించి మాట్లాడుకుందాం. ఈ చెడ్డ అలవాటు ఏంటంటే స్టాక్స్ని చీప్గా కొనడం, 52 వీక్లో కనిపిస్తే కొనేయడం, 30-40% కింద పడిపోతే కొనేయడం, జస్ట్ బికాస్ పడిపోయిందని కొనేయడం. దీంట్లో మెయిన్ మనకి దీనికి లీడ్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమన్నా 52 వీక్లోకి ఏదైనా స్టాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఈ 52లో దాటి ఇంకా కిందికి పోదు, పోయినా ఎంత పోతుంది అదొక మైండ్ సెట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి లేస్తే మళ్ళీ 52 వీక్ హై ఖచ్చితంగా వస్తుందనే ఆశ, అంతే. సో హలో అందరికీ. ఈరోజు మనం రీటైల్ ఇన్వెస్టర్స్కి అందరికంటే ఉన్న చెడ్డ అలవాటు గురించి మాట్లాడుకుందాం. ఈ చెడ్డ అలవాటు ఏంటంటే స్టాక్స్ని చీప్గా కొనడం, 52 వీక్లో కనిపిస్తే కొనేయడం, 30-40% కింద పడిపోతే కొనేయడం, జస్ట్ బికాస్ పడిపోయిందని కొనేయడం. దీంట్లో మెయిన్ మనకి దీనికి లీడ్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమన్నా 52 వీక్లోకి ఏదైనా స్టాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఈ 52లో దాటి ఇంకా కిందికి పోదు, పోయినా ఎంత పోతుంది అదొక మైండ్ సెట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి లేస్తే మళ్ళీ 52 వీక్ హై ఖచ్చితంగా వస్తుందనే ఆశ, అంతే.